హలో. నేనుండే ప్రాంతంలో తమలపాకు తోటలు చాలా విస్తీర్ణంగా ఉంటాయి. తమలపాకు, పసుపు కూడా చాలా బాగా పండుతాయి ఇక్కడ. ఈ తమలపాకు పంటలకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కోతులు పెడత. కోతులు వీటిని పీకి పాకం పెడుతూ ఉంటాయి. ఎంతో కష్టపడిన లేత ఆకుల్ని, ముదుగాకుల్ని రాత్రిపూట పగలో వచ్చి వీటిని నాశనం చేస్తూ ఉంటాయి. వీటిని కాపాడుకోలేక ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూశారు కదా, ఎకరాలకు ఎకరాలు ఈ తమలపాకు తోటలు ఉంటాయి. ఎంతో అందంగా గ్రీన్గా ఉంటాయి. చాలా హాయి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ తోటల బయట చింత చెట్టు ఉంటుంది. ఆ పడిపోయిన కాయలను తీస్తే ఇలా చింతపండు వచ్చింది. నేను అలాగో చింతపండు కొనలేదు అంటే ఈ కాయలు తీసుకుని ఎండబెట్టుకోమని ఆ రైతు చెప్పాడు. ఇదిగో ఆ కాయలు ఇవి. హాయ్. నిన్న ప్రయాణంలో భాగంగా ముగ్గురు విద్యార్థులను కలవడం జరిగింది. వాళ్ళు ఒకళ్ళేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒకళ్ళు 10th అయ్యి ఇంటర్మీడియట్లో చేస్తున్నాడు. వాళ్ళ చెల్లాయి కూడా 10th అయ్యింది, జూనియర్ కాలేజీ కడుతున్నారు. మరి ఈ ఊళ్ళో అప్పర్ ప్రైమరీ వరకే ఉందని ఆల్రెడీ చెప్పాను. అంటే 7th క్లాస్ వరకే ఉంది ఇక్కడ. ఆ తర్వాత హై స్కూల్కి పోవాలంటే చుట్టుపక్కల 3.5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సిందే. అటు కానీ ఇటు కానీ 2 పక్కల ఉన్నాయి హై స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఎలా పెడతారని చెప్తే ఈ ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సులు ఉంటాయట, ఆ టైంకి ఏదో ఉంటాయట, వెళ్ళొస్తామని చెప్పారు. సరే, మాటగా మీ ఎలా ఉంది పర్సంటేజ్ ఏమిటి, ఎలా చదువుతున్నారు, మీ కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, ఇవన్నీ అడిగాను అన్నమాట. వాడు చెప్పిన సమాధానం ముగ్గురు కూడా ఒకటే సమాధానం. మా హై స్కూల్లో ఏం చెప్పేవాడు కదండి, ఏం చెప్పేవాళ్ళు కాదు. గ్రౌండ్ పోయి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సంవత్సరంలో గట్టిగానే 3 నెలలు వెళ్ళానేమో. 3 నెలలు చూడండి, 3 నెలలు వెళ్ళానేమో. ఆ 3 నెలలు వెళ్ళినందుకే నాకు 35 మార్కులు వచ్చి పాస్ అయ్యాని చెప్పాడు. పాస్ అయ్యని చెప్పాడు. అన్ని చాప్టర్లు చెప్పారా అని అడిగితే అదే అవ్వలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకుంటున్నామంటే ఎంపీసీ తీసుకుంటున్నామని చెప్పారు. మరి మ్యాథ్స్ అన్ని చాప్టర్లో అవ్వలేదంటున్నావు, సరిగ్గా రాదంటున్నావు, మరి ఎంపీసీ ఎలా చేస్తావని చెప్తే నేర్చుకుంటానండి అని. ఎలా నేర్చుకుంటామంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఇక్కడ పిల్లలందరికీ కూడా చదువుకోవాలని ఉంది, కానీ సోర్స్ తెలియదు. అసలు తెలియదంటే కాదు, ఇక్కడ లేదు. ఎవరిని అడుగుతారు? ఇక్కడ అంతా రైతులు, తల్లిదండ్రులు రైతులు, పనులు చేస్తున్న వాళ్ళు పొద్దున్నే పోతారు, పొద్దున్న 5:30 కల్లా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎండక లోపల పొలాల్లో పని చేసుకుని నీడని చేరుకోవాలి. 5:30 కల్లా వెళ్ళిపోతారు. వీ పిల్లలేమో లేచి వాళ్ళు స్కూలు అమ్మ పెట్టింది తీసుకుని బాక్స్లో పెట్టుకుని పోతారు. సాయంత్రం వస్తారు. మరి వీళ్ళకి సోర్స్ ఎవరు? ఇంకెవరు చెప్తారు? ఎవరిని అడగాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. కానీ చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకో సమస్య చెప్పారు, ఇంగ్లీష్ విషయం కూడా. ఇంగ్లీష్ చెప్తారని మాకు స్పోకెన్ క్లాసులు చెప్తారు వారానికి 2 రోజులు చెప్తారు, క్లాసులో చెప్పారు. సరే, నీ గురించి ఏమన్నా చెప్పాడు లైన్లో అని చెప్తే మళ్ళీ అది డౌటే వచ్చింది. ఓకే, ఇక్కడ పిల్లలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో కూడా అమ్మ కష్టపడుతోంది, నాన్న కష్టపడుతున్నాడు, పొద్దున్నే పెడుతున్నాడు, వడ్డనికి పనికి పెడుతున్నాడు, ఆ పనికి పెడుతున్నాడు, చేస్తున్నాడు, చూస్తున్నాడు, చెయ్యాలి, చూడాలి అని ఉంది. కానీ వాడు పాపం సోర్స్ లేదు, తెలియలేదు. నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను మీకేం హెల్ప్ చేయగలను అని అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మాకు ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ సంపాదించేలా చేయండి, మాకు చాలు. మరి వాళ్ళతో 2 గంటల సేపు గుళ్ళో కూర్చుని మాట్లాడాం. పిల్లలు పాపం చాలా శ్రద్ధగా ఉన్నారు. నాకు చాలా ముచ్చటేసింది కూడా. వీళ్ళకి కదా మనం చెప్పాల్సింది అనిపించింది. చాలా ట్రైనింగ్ సెంటర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు సిటీల్లో పరిమితం అయిపోయి, ఆ సిటీలోనే పెద్ద పెద్ద ప్రోగ్రాంలు, సిటీలోనే పెద్ద పెద్ద స్కూల్స్, సిటీలోనే పెద్ద పెద్ద కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్, 1000 మంది 2000 మంది అక్కడే కూర్చోపెట్టి వాళ్ళని ప్రోగ్రాంలు ఇస్తూ చెప్తూ మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, చేయండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, సంపాదించుకోవాలి, దానికి కాదని నేను. కానీ 3 నెలలకు ఒకసారి మీ పుట్టిన ఊరు కానీ పల్లెటూరు కానీ వెళ్ళి
అక్కడ ఒక వారం రోజులు స్టే చేసి ఇటువంటి పిల్లలకు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్న ఉద్దేశం. నేను ఇక్కడ 3 నెలలు ఉండటానికి వచ్చాను. నా సొంత డబ్బులతో రూమ్ రెంట్ తీసుకున్నాను, నా సొంత డబ్బులతో కిచెన్కి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. నేను సుఖంగా వండుకు తింటున్నాను. 3 రోజులైంది నేను వచ్చి. మరీ ఇంత కష్టపడకపోయినా చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరో ఒకటి సోసిస్తారు. మీ ఊరికి వస్తాం, వారం రోజులు ఉంటామంటే ఎవరెవరండి, నాకంటే నేను రెంట్కి తీసుకున్నాను. పెద్ద పెద్ద వాళ్ళకి అవసరమే ఉంది, చక్కగా ఇస్తారు, మంచి ఉండడానికి అవకాశం ఇస్తారు. లేదా రోజు వెళ్ళిపోయే విధంగానైనా పర్లేదు. కానీ ఇటువంటి వాళ్ళని వదలకూడదని నా ఉద్దేశం. మీకు తెలుసు, పట్టణంలో కంటే పల్లెల్లో ఉన్న విద్యార్థులే మంచి ప్రతిభ కనపరుస్తున్నారు, మంచిగా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అవుతున్నారు. రీసెంట్గా మనం న్యూస్లో చాలా చూసాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, సిటీలో ఉన్న పెద్ద పెద్ద ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు కనీసం వారానికి ఒకసారి సండే నియర్ బై పల్లెటూరు, నియర్ బై కాదు, చాలా దూరం వెళ్ళండి. నేను హైదరాబాద్లో ఉండేవాడిని, ఇక్కడ 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. నేను నియర్ బై అంటే 50 కిలోమీటర్ల దూరంలో నాకు ఎదురు దొరుకుతుంది. ఇంటికి దగ్గరగా కాదు, ఇంటికి దూరంగానే ఉండాలి. దూరంగా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. ఇంటికి దగ్గరగా మా ఇంటి పక్కన చిన్న స్కూల్ ఉంది, అక్కడ చెప్తానంటే కాదు. సిటీ వాతావరణం లేని ఒక మూల పల్లెటూరులో పిల్లలకి ఏం కావాలి అనేది అక్కడికి వెడితేనే తెలుస్తుంది. ఏమో నా ఉద్దేశం ఇలా ఉంది. కాబట్టి నా ఈ ప్రయాణంలో ఎవరన్నా అఫ్కోర్స్ సిటీలో ఉన్నవాళ్ళు, నా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా నాతో చేయగలుగుతారంటే నాకేం అభ్యంతరం లేదు. నా రూమ్లో షేర్ చేసుకోవచ్చు, ఒక రోజుకి, పర్మనెంట్ కాదు. సార్ ఈ ఆదివారం ఈ వారం మీ ఊరు వస్తాను, నేను కూడా చెప్తాను, నేను కూడా సపోర్ట్ చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వెల్కమ్. ఏం లేదు, ఒక చేయికి ఇంకో చేయి కలిస్తేనే సౌండ్ వస్తుంది నా ఉద్దేశం. అఫ్కోర్స్ నేను చేయగలను అనుకోండి, నా శక్తి మేర నేను చేస్తాను, కానీ ఇంకోటి ఉంటే నాకు సపోర్టివ్గా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, ఆ పిల్లలు మళ్ళీ ఇవాళ సాయంత్రం కలుస్తూ ఉన్నారు, చాలా బాగున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. నేను ఇక్కడ పురుగులు ఎక్కువగా ఉన్నాయి, ఈ పొలాల మధ్యలో ఉన్నా కదా, చిన్న పురుగులు నా చెవులు దూకిపోతున్నాయి, ఆడుకుంటాయి. సంగీతం పట్టపగలే మ్యూజిక్ నాకు ఇక్కడ. కాబట్టి నిలకడగా నుంచోలేకపోతున్నాను. అందుకే రోడ్డు మీద తిరుగుతూ ఇలా మాట్లాడుతున్నాను. రోడ్డు ఏమిట్లే కదా, డొంక చూసారు కదా, ఇవన్నీ పొలాలకు వెళ్ళే దారులు. ఇక్కడ ఏ మనిషి వెళ్ళరు. రైతులు, ట్రాక్టర్లు, మూటలు మోసేవాళ్ళు, వీళ్ళు తప్ప ఎవరు ఉండదు ఇక్కడ. ఓకే, ఇదేనండి ఇవాళ చెప్దాం అనుకున్నాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.